నిన్న ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ ఏరియాస్లో ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. రెడ్ సీలో ఒక జర్మన్ మిలిటరీ ప్లేన్ యూరోపియన్ యూనియన్ మిషన్లో తిరుగుతుండగా ఒక చైనీస్ నేవీ వార్షిప్ దాని మీద లేజర్ వెపన్ని ప్రయోగించింది. ఈ సంఘటన బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్ అంటే యెమెన్, జిబోటీల మధ్య రెడ్ సీ నుండి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సముద్రంలోకి వెళ్లే చెక్ పాయింట్కి దగ్గర జరిగింది. జర్మనీ ఈ లేజర్ అటాక్ వల్ల కొంచెమైతే ప్లేన్ క్రాష్ అయి ఉండేది. చైనా అందులో ఉన్న సిబ్బంది ప్రాణాలను కూడా రిస్క్లో పడేసిందని చెప్పింది. జర్మనీ అఫీషియల్గా దీన్ని ఖండించింది. చైనీస్ అంబాసిడర్ని కూడా పిలిచారు. కానీ ఈ డిప్లొమాటిక్ ప్రెజర్ తప్ప ఇంకేం యాక్షన్ తీసుకోలేదు. చైనా కూడా దాన్ని ఊహించే ఈ పని చేసింది. ఈ ఇన్సిడెంట్లో అతి ముఖ్యమైన పార్ట్ జరిగిన లొకేషన్. ఈ ఏరియా చైనా నుండి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సముద్రాల్లో అమెరికా, యూరోపియన్ దేశాల డామినేషన్ ఉంటుంది. అయితే చైనీస్ వార్షిప్ ఇక్కడికి వచ్చి లేజర్ వెపన్తో యూరోపియన్ ఎయిర్క్రాఫ్ట్ని టార్గెట్ చేసిందంటే చైనాకి తమ నేవల్ పవర్ మీద బాగా కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పొచ్చు. 15 ఏళ్ల క్రితం చైనీస్ నేవీ గ్రీన్ వాటర్ నేవీగా ఉండేది. అంటే కేవలం తమ కోస్ట్ దగ్గర షిప్స్ని ఆపరేట్ చేస్తూ డిఫెండ్ చేసుకునేది. కానీ రీసెంట్ ఇయర్స్లో హై ఎండ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, డెస్ట్రాయర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్ని నిర్మించి మహాసముద్రాల్లో, గ్లోబల్ సీస్లో పవర్ని చూపించేలా బ్లూ వాటర్ నేవీగా ఎదిగింది. ఇప్పుడు చైనీస్ వార్షిప్స్ సౌత్ చైనా సీ, ఎల్లో సీయే కాకుండా ఇండియన్ ఓషన్ ఇంకా మేజర్ ట్రేడ్ రూట్స్ దగ్గర వార్షిప్స్తో ప్యాట్రోలింగ్ జరుపుతుంది. ఇప్పుడు ఏకంగా అమెరికన్, యూరోపియన్ అలయన్స్ డామినేషన్ ఉన్న ఏరియాలోనే వాళ్ళ మిలిటరీ ప్లేన్పై లేజర్ని వాడి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నామని ఓపెన్గా చెప్తుంది. మరి ఈ ఇన్సిడెంట్ అసలు ఎలా జరిగింది? జర్మన్ సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ సముద్రపు దొంగల మీద కన్నేసి ఉండడానికి, హూదీ రెబల్స్ యాక్టివిటీని గమనించడానికి ఆ ఏరియాలో ప్యాట్రోలింగ్ చేస్తుంది. అయితే చైనీస్ నేవీ ఫ్రిగేట్ లేజర్ డాజ్లర్ని పెట్టుకొని దాన్ని టార్గెట్ చేసింది. ఇది కైనెటిక్ అటాక్, అంటే మిజైల్ స్ట్రైకో లేదా లేజర్తో ప్లేన్ పార్ట్ని కాల్చటమో చేయడం కాదు, నాన్ కైనెటిక్ అటాక్. ఈ లేజర్ డాజ్లర్ డ్యామేజ్ చేయకుండా పైలట్స్ ఉండే కాక్పిట్ మీద బాగా బ్రైట్గా ఉండే లైట్ని పంపుతుంది. ఆ బ్రైట్నెస్తో ఏం కనపడక ప్లేన్ కూడా క్రాష్ అవ్వచ్చు. ఒకవేళ క్రాష్ అయినా కూడా లేజర్ డాజ్లర్ వల్లే అలా క్రాష్ అయిందని ఎవరూ ప్రూవ్ చేయలేరు. చైనాకి ఇది కొత్తేం కాదు. 2022లో ఇలాగే ఆస్ట్రేలియన్ ప్లేన్ని టార్గెట్ చేసింది. బేసికలీ చైనాకి దోల అనేది బాగా ఎక్కువ. లాస్ట్ 5 ఇయర్స్లో చాలాసార్లు సౌత్ చైనా సీ దేశాలని ఇలానే రెచ్చగొట్టింది. ఒకసారి ఫిలిప్పీన్స్ షిప్ మీద 2 చైనీస్ నేవీ షిప్స్ కలిసి వాటర్ కెనాన్తో దాడి చేశాయి. మరి ఇదంతా ఎందుకు చేస్తుంది? ఇలా హెరాస్మెంట్ చేసి ఆ దేశాలు అసలు ఎలా రియాక్ట్ అవుతాయని టెస్ట్ చేస్తుంది. అంటే ఏదైనా మిలిటరీ రెస్పాన్స్ వస్తుందా? అంటే ఏదైనా మిలిటరీ ఎక్సర్సైజ్ చైనీస్ షిప్కి దగ్గరలో ల్యాండ్ అయ్యేలా మిజైల్ని ఫైర్ చేయడం లాంటివి, లేదా శాంక్షన్స్ని విధిస్తాయా, అసలు ఎలా రియాక్ట్ అవుతాయని టెస్ట్ చేస్తుంది. ఇలా ఇప్పుడు సౌత్ చైనా సీఏ కాకుండా యూరోపియన్ యూనియన్ మీద కూడా పడింది. రీసెంట్గా చైనా యూరోపియన్ యూనియన్కి ఒక మాట చెప్పింది. మేము రష్యాని ఈ యుద్ధంలో ఓడిపోనివ్వమని అంది. మొదట ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉందని తెలిసిందే. అయితే ఇప్పుడు డేరింగ్గా రష్యా సైడ్ తీసుకుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో యూరప్ని మిలిటరీ పరంగా ఛాలెంజ్ చేస్తున్నాం, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్లో అమెరికా, నేటోలకి అగెనిస్ట్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని మెసేజ్ని పంపింది. అలాగే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుంది, కేవలం మాటలేనా, చేతుల్లో ఏమైనా ఉంటుందా అని చూస్తుంది. ఇప్పుడు యూరప్ కూడా ఇలా డిప్లొమసీ అంటూ కూర్చుంటే ఫైన్, ఇలా చేస్తే ఎవరూ మాట్లాడట్లేరని ఇంకో దేశాన్ని గెలుగుతుంది. ఇప్పుడు చైనాకి నెక్స్ట్ టార్గెట్ ఇండియా కూడా అవ్వచ్చు. ఇండియన్ ఓషన్కి వార్షిప్ నెంబర్స్ని పెంచుతుంది. ఇండియన్ నేవీ అమెరికన్ మేడ్ పిఏటై మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్తో వాటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇలా చైనా ఇండియన్ నేవీని టార్గెట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇండియన్ నేవీని ఇలా టార్గెట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.